#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పరిసా వెంకట్, హాయ్ సార్, ఐ ప్రాబ్లమ్స్ అంటే లాంగ్ సైట్ ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చా? మీకు ఐ ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉన్న సైట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అది ఇబ్బంది కాదు. ఎందుకంటే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తానో స్కాల్ప్ మీద ఒక ప్లేస్లో ఉండే వెంట్రుకలు కానీ లేదా మీ బాడీ మీద ఉండే ఇంకో ప్లేస్లో ఉండే వెంట్రుకల్ని అన్నీ తీసుకొచ్చి యూజువల్లీ ఈ ఫ్రంట్ పార్ట్ కానీ లేదా టాప్ పార్ట్లో ఎక్కడైతే మీకు బాల్డ్నెస్ ఉందో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాను. ఇక్కడ ఎక్కడ కూడా కంటికి సంబంధించిన నరాలకు కానీ లేకపోతే కంటి చుట్టుపక్కల కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు కాబట్టి మీ ఐసైట్కి ఎటువంటి డోకా లేదు. సో ఐసైట్ ఎలా ఉన్నా కూడా మీరు ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని మళ్ళీ న్యాచురల్ హెయిర్ని పొందవచ్చు. ఇన్ఫర్మేషన్ ఆల్ ఇన్ వన్. హలో సార్, గుండు చేపించి మినాక్సిల్ వాడితే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయా? గుండు చేపించి వాడకున్నా మినాక్సిల్ వాడేటప్పుడు కనుక ఆ లోషన్ని ఎప్పుడైతే మీరు డ్రాపర్తో స్కాల్ప్ మీదకి డ్రాప్ చేస్తారో ఆ లోషన్ స్కాల్ప్కి ప్రాపర్గా తగులుతుందా లేదా అనేది ఒక్కటే పాయింట్. సపోజ్ మీకు మరీ లాంగ్ హెయిర్ ఉన్నాయి, అటువంటప్పుడు ఆ లోషన్ స్కాల్ప్ వరకు అందకుండా మొత్తం జుట్టుకే అంటుకుంటుంది అనుకోండి, అటువంటి టైంలో కొంచెం కటింగ్ చేసుకుంటే తప్పులేదు. బట్ ప్రత్యేకించి గుండు చేయాల్సిందే అనేటువంటి రూల్ ఏమీ లేదు. అదర్వైజ్ మీ నార్మల్ హెయిర్ స్టైల్ ఉన్నా కూడా మీరు మినాక్సిల్ని వాడుకొని మంచి రిజల్ట్స్ని పొందొచ్చు.